ఆయన ఆడిన అబద్ధాలు, ఆ అబద్ధాల ద్వారా అది మోసం అని చెప్పి తెలిసిన పరిస్థితి, ఆ మోసంలో నుంచి ప్రజల్లో పుడతా ఉన్న కోపం, ఈ కోపం, ఈ అబద్ధాలు, ఈ మోసం, ఈ కోపంలో నుంచి వస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉన్న అంశం ఒకటి, జగన్ మంచి చేశాడు, జగన్ మాకెప్పుడు చెడు చేయలేదు అనే మాట. అబద్ధాల కాంపిటీషన్లో మనం వాళ్ళతో పోటీ పడలేకపోయాం. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇలా జరిగింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే దానికి కారణం ఇంతకన్నా వేరే కారణం ఏమీ లేదు. రాజకీయాలలో అధికారంలో ఉంటామా, అధికారం లేకపోతామా అనే సెకండరీ విషయం. కానీ క్యారెక్టర్ అనేది, క్రెడిబిలిటీ అనేది, ఈ రెండు మాత్రం రాజకీయాలలో చాలా కంటికి కనిపిస్తూ ఉన్న స్కాము. లాటరీ పద్ధతి అంటాడు. ఎవడు లాటరీ, ఏమి లాటరీ, ఏం పద్ధతి? వీళ్ళు వేసుకున్న వాళ్ళకే, వీళ్ళకి ఇచ్చుకునే వాళ్ళకి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకే షాపులు. ఆ షాపులో కూడా మళ్ళా ఎమ్మెల్యేలకు మళ్ళా 50% వాటా. ఇది జరుగుతూ ఉన్నది కార్యక్రమం. గ్రామంలోనూ మళ్ళీ బెల్ట్ షాపులు, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యాలు. ఒకవైపు అది కూడా అమ్మేస్తారంట. 104, 108 ఎంప్లాయీస్కి ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేవు. వైద్య రంగంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కొరత లేకుండా హాస్పిటల్లన్నీ మనం చూసుకుంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తూ ఉంది. మనం GMP ప్రమాణాలు, WHO ప్రమాణాలు గల మందులు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొల్పే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఆలోచన కూడా ఎవరికీ లేదు. వ్యవసాయం చూసినా అంతే. రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అనేది ఏం చేస్తున్నారో ఎవడికి తెలియదు. రైతులకు పెట్టుబడికి సహాయంగా ఇచ్చే డబ్బు పోయింది, 20,000 ఇస్తానన్నది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు దళారీ వ్యవస్థ లేకుండా RBKల ద్వారా ఈ క్రాప్ చేసి ప్రతి ఇంటికి డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్ అయినా డోర్ డెలివరీ, బియ్యం అయినా డోర్ డెలివరీ, పథకాలైనా డోర్ డెలివరీ. ఈరోజు ఏ పథకం కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా, చివరికి బియ్యం కావాలన్నా కూడా ఎక్కడికి పోవాల్సి వస్తూ ఉంది? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారని పోతా ఉన్నారు. రెడ్ బుక్ పాలన చూస్తే కేసులు 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 చూస్తే మీరు పెట్టడానికి కేసులు పోతే మీ దగ్గర నుంచి కేసులు తీసుకోవడం, రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ఇలా ప్రతి రంగంలో ఏ రంగం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తూ ఉంది. మరి ఇంత ఫాస్ట్గా ఎరోడ్ అవుతూ ఉన్న ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. పోరాటం చేసే కార్యక్రమాలలో ఇబ్బందులు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, భయపెట్టాలని చూస్తారు, అన్నీ కూడా జరుగుతాయి. కానీ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల తరపున మనం నిలబడి, ప్రజల పక్షాన మనం గొంతు విప్పి, ప్రజల తరపున మనం నిజంగా దేవుడు మంచి అనేది విషయానికి వస్తే, దేవుడు చూస్తున్నాడనే విషయానికి వస్తే తిరుపతి లడ్లదే మన అందరికీ కంటికి కనిపించింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే అక్కడే కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత దారుణమైన అబద్ధాలు చూసినాము, ఎంత దారుణమైన ప్రొపగాండా చూసినాము. నిజంగా వీళ్ళు, వాళ్ళ ఈనాడు, వాళ్ళ ఆంధ్రజ్యోతి, వాళ్ళ TV5 ఈ నలుగురు గోబెల్స్ ప్రచారం తగులుకుంటే దీనికి తోడు చంద్రబాబు తోడు ఇంకో పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, అబద్ధాన్ని అమ్మేయగలుగుతారు, అబద్ధం అని తెలిసినా కూడా దాన్ని ఏ రకంగా ప్రచారం చేయగలుగుతారు అని చెప్పేదానికి మన కళ్ళ ఎదుటే కనిపించింది. నిజంగా ఆశ్చర్యం కల్పించే విషయం. పోరాటం చేయడంలో, అడుగులు ముందుకు వేయడంలో అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తాం. పోరాటం చేసిన ప్రతి విషయంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. రేపొద్దున
ఎవరైతే ఎక్కువ నష్టపోయి ఉంటారో వాళ్ళందరినీ ఏరుకొని మరీ వాళ్ళందరికీ పదవులు ఇచ్చే కార్యక్రమం దగ్గరుండి నేను చేస్తానని చెప్తాను. ఇది మాత్రం నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తామని. ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పి మరొకసారి మీ అందరికీ ఎదురు చూసే ఉంటారు మన వాళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే పిల్లోళ్ళు కనపడితే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చెప్తాడు జగను అని కూడా ఆశించుంటారు. చాలామంది కూడా ఇలా చెల్లెమ్మలు కనపడితే నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని కూడా జగన్ చెప్తాడు అని ఆశించే ఉంటారు. చాలామంది కూడా 50 ఏళ్ళు నిండిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48,000 నీకు 48,000 నీకు 45,000 అని కూడా జగన్ చెప్తాడు అని కూడా ఆశించుంటారు. చాలామంది కూడా రైతుల మెడలో కండువాలు కనిపిస్తే నీకు 20,000 నీకు 20,000 నీకు 20,000 అని కూడా జగన్ చెప్తాడు అని కూడా ఆశించుండొచ్చు. చాలామంది కూడా ఒక 20 ఏళ్ళ పిల్లోడు కనిపిస్తే నీకు 36,000 నీకు 36,000 నీకు 36,000 అని కూడా చెప్తాడు జగన్ అని కూడా ఆశించుండొచ్చు. కానీ జగన్ చెప్పలేకపోయినాడు. ఎందుకు చెప్పలేకపోయినాం? కారణం, జగన్ కూడా అదే మాటలే చెప్పింటే గవర్నమెంట్లోకి వచ్చుండే వాళ్ళమేమో, నాకు వచ్చుండే వాళ్ళమేమో. కానీ వచ్చున్నా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నారు. ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నాడు. సూపర్ 6లు గాలికి ఎగిరిపోయాయి, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. నేను కూడా అదే మాదిరిగానే చేసిందంటే మీలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని మీ గ్రామాలకు మీరు వెళ్ళి మా జగన్ ఇది చెప్పినాడు, మా ప్రభుత్వం ఇది వచ్చింది, ఇవన్నీ మేము చేయలేకపోతా ఉన్నాము అనే మాట ప్రజలు మిమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటే మీరు తట్టుకునే వాళ్ళేనా అని అడుగుతా ఉన్నా. ఇది మనకు వాళ్ళకు మధ్య తేడా.